ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ఈ శక్తి యొక్క నీడ తులారాశి వారిపైన ఉంది। నిజం వింటే మీరు షాక్ అవుతారు। జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు। అయితే తులారాశి వారిపైన ఎటువంటి శక్తి యొక్క నీడ ఉంది, అలాగే ఆ శక్తి నీడ మీపైన ఉండటం ద్వారా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, ఎందుకు మీరు ఆనందంతో ఎగిరి గంతేస్తారు, ఎటువంటి అదృష్టకర ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు, అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన విషయాలు ఏంటి, తులారాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గానే తీసుకుంటారు। జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు। అలాగే రహస్య స్వభావాలు కూడా, మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు। వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వీరి ఆలోచనలు కావచ్చు, బయటి వ్యక్తులకు చెప్పాలని అస్సలు అనుకోరు। బాధను కూడా ఎప్పుడు మనసులోనే దాచుకుంటారు। కానీ కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేయటం వల్ల వీరికి ఇతర వ్యక్తులతో విభేదాలు కూడా వస్తూ ఉంటాయి। ఈ విధానాన్ని మార్చుకోవటానికి చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు। అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు। ఇతరులకు హామీగా ఉండే చిక్కులను కొని తెచ్చుకుంటారు। సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు। ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి। భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి। అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో గత కొంతకాలంగా ఎన్నో రకాల సమస్యలు వీరిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి। అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు, పరిస్థితులు కూడా ఒకే రకంగా ఉండవు। కాబట్టి మీ జీవితాల్లో మీ యొక్క పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు। కొంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే మరికొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు। ఇక ఇంకొంతమంది ఉద్యోగం లేక, లేదా వ్యాపారం సజావుగా సాగక, లేకపోతే మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ నలుగురిలో మంచి పేరు తెచ్చుకోలేకపోతున్నారు, మీ గురించి అందరూ చెడుగా అనుకుంటున్నారు అనే ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతుంది। కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, లేదా ఫ్రెండ్స్ తో కానీ ఊరికే ఏదో చిన్న విషయానికి గొడవలు జరుగుతూ ఉన్నాయి। ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలకి కారణం మీ యొక్క జీవితంలో మీరు నెగటివ్ ఎనర్జీ ప్రభావం కారణంగా ఇటువంటి ఎన్నో రకాల సమస్యలనైతే ఎదుర్కొంటున్నారు। అయితే ఇక ముందు మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి। ఎందుకంటే ఆ పార్వతీ అమ్మవారి యొక్క శక్తి నీడ, అంటే అర్ధనారీశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ పరమశివుడి యొక్క శక్తి నీడ మీపైన ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఇక ముందు అన్ని మంచి రోజులనే చెప్పుకోవాలి। అయితే కొన్ని సందర్భాల్లో మీరు గమనిస్తూ ఉండవచ్చు, అయితే కొన్ని సందర్భాల్లో ఇప్పటికే మీరు గమనించి ఉంటారు, ఏదైనా ప్రమాదం త్రుటిలో మీకు తప్పిపోవటం, అలాగే ఏదైనా సమస్య వచ్చినట్లుగా వచ్చి అది మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది అనుకునే లోపే ఆ సమస్యకు పరిష్కారం లభించటం, మీరు ఊపిరి పీల్చుకోవటం, ఇటువంటి సంఘటనలకు కూడా కారణం ఆ శక్తి యొక్క నీడ మీపైన ప్రవేశించింది కాబట్టి ఆ అర్ధనారీశ్వర రూపంలో ఉన్నటువంటి పరమశివుడు ఒక నీడ రూపంలో మీ పైన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి శుభ ఫలితాలు మొదలయ్యాయని చెప్పుకోవాలి। ఇక ముందు మీ యొక్క జీవితంలో ఇంకా మరెన్నో ఆనందకరమైనటువంటి విషయాలనైతే మీరు చూస్తారు। ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలకి మీరు చెక్ పెట్టబోతున్నారని చెప్పుకోవాలి। ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి। అంటే ఇది వరకు అవకాశాల కోసం మీరు ఎంతగానో ప్రయత్నం చేశారు, అప్పుడు దొరకని అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి। అవకాశాలను అందిపుచ్చుకుంటారు। ఖచ్చితంగా మీరు ఎదగటానికి మార్గం సుగమమవుతుందనే చెప్పుకోవాలి। ఇది వరకు మీరు ఎక్కడ చెయ్యి పెట్టినా కానీ దరిద్రమే మిమ్మల్ని వెంటాడుతుంది, ఇప్పుడు మాత్రం మీరు ఎక్కడ చెయ్యి పెట్టినా కానీ అది బంగారంగా మారిపోతుంది। ఆ విధంగా అంటే అటువంటి అదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని
ఇక ముందు మీరు చూడబోతున్నారు. ఎందుకంటే అర్ధనారీశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ పరమశివుడి శక్తి నీడ మీ పైన ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి ప్రయోజనాలనైతే మీరు పొందుకోబోతున్నారు. శుభకరమైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, వ్యాపారంలో ఊహించని అభివృద్ధిని మీరు చూస్తారు. వ్యాపార జీవితంలో మీరు చక్కటి గైడెన్స్ ని కొంతమంది వ్యక్తుల ద్వారా పొందుకుంటారు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, బయటి వ్యక్తులు కావచ్చు, లేదా వినియోగదారులు కావచ్చు. మీకు చక్కటి గైడెన్స్ ని అందిస్తారు. వారి యొక్క సలహాలు, సూచనలు పాటించి కూడా మీరు ఇంకా ఎత్తుకు ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తుల జీవితంలో కూడా ప్రమోషన్ కోసం అర్హత ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. అలాగే చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఆర్థిక పెరుగుదల మీకు రాబోతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు విభేదాలు ఉన్నట్లయితే కనుక వాటిని మీరు క్లియర్ చేసుకుంటారు. ఇదివరకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో, సన్నిహితులతో, బంధువులతో మీకున్నటువంటి విభేదాలు కూడా అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తి నీడ మీ పైన ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో అశుభాలు అన్నీ కూడా శుభాలుగా మారబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో మీరు ఆనందకరమైనటువంటి రోజులనైతే చూడబోతున్నారు. విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను అందిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ఈ తులారాశి వ్యక్తులైతే కలలు కంటూ ఉన్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మీ యొక్క ప్రయత్నాల ఫలితంగా విదేశాలకు వెళ్లటానికి మీకు మార్గం సుగమమవుతుందనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అని కొన్ని కారణాల వల్ల మొదలు పెట్టలేకపోతున్నట్లయితే ఇప్పుడు ఆ పనిని మొదలు పెట్టగలుగుతారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే బంధువులతో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరగాల్సి ఉంటే కనుక శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చి అతి త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కూడా లభిస్తుంది. అలాగే మీ యొక్క వ్యాపారం ఎటువంటిదైనా సరే లాభాల బాటలో పయనించడానికి మీరు మీ శక్తి మేరకు కృషి చేస్తారు. ఆ కృషి ఫలితంగా భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు, అలాగే ఆ పరమశివుడు, పార్వతీదేవి అమ్మవారి యొక్క శక్తి నీడ మీ పైన ఉంది కాబట్టి మీరు అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి దూసుకుని వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ ని మీరు పొందుకోబోతున్నారు. పోటీ పరీక్షలు రాసేవారు కూడా ఏ నోటిఫికేషన్ కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుంది. పరీక్షలు చక్కగా రాస్తారు. మంచి ఫలితాలు కూడా మీరు సాధిస్తారు. మీరు కన్న కలలు నిజమయ్యే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఎందుకంటే ఇదివరకు మీ యొక్క లైఫ్ లో చాలా రకాల కష్టాలు, బాధలు మీరు చూస్తూ వస్తున్నారు. ఆ పరమశివుడు మీకు మంచి రోజులను ఇవ్వాలి అని భావించాడు. మీ యొక్క జీవితంలో మంచి రోజులనైతే మీకు ఇవ్వబోతున్నాడు. ఆ శక్తి నీడ మీ పైన ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీ యొక్క లైఫ్ లో అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అయితే ఈ తులారాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివ పార్వతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే ఆ పరమశివుడికి అభిషేకం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను మరిన్ని మీరు పొందుకుంటారు. ఎందుకంటే ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు చెంపెడు నీళ్లతో అభిషేకం చేసినా సరే ఖచ్చితంగా మీరు అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు. మీరు అభిషేకం చేసే నీటిలో బిల్వ పత్రాన్ని వేసి మీరు అభిషేకం చేయండి. ఎందుకంటే బిల్వ దళాలతో అభిషేకం ఆ పరమశివుడికి ఇంకా ఎంతో ప్రీతి పాత్రమైంది. మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఆ పరమశివుడు తీరుస్తాడు కాబట్టి బిల్వ దళాలతో అభిషేకం చేయండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది కాబట్టి దాన ధర్మాలు చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే తులారాశి వారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.